భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నగరపాలక సంస్థ ఏర్పడినప్పటికీ కూడా ఈ యొక్క కొత్తగూడెంలో ఉన్నటువంటి బస్ షెల్టర్ల వద్ద ప్రయాణికులకు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క బస్ షెల్టర్ సూపర్ బజార్ వద్ద ఉన్నటువంటి రైల్వే స్టేషన్లోని ట్రైన్ వచ్చినప్పుడు లేదా వెళ్ళేటప్పుడు ఈ యొక్క ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యొక్క బస్ షెల్టర్కి వచ్చిపోయేటువంటి బస్సులకు ఈ యొక్క రైల్వే స్టేషన్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికుల సౌకర్యార్థం కోసం ఇక్కడ సూపర్ బజార్లో గతంలో ఏర్పాటు చేసినటువంటి బస్ షెల్టర్ ఏదైతే ఉందో ఈ యొక్క బస్ షెల్టర్ పూర్తిగా ఈ యొక్క మరమ్మతులకు గురైనటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క కూర్చోవడానికి కనీసం బస్ షెల్టర్లో కుర్చీలు కూడా లేనటువంటి దయనీయ పరిస్థితికి ఏర్పడింది. ఈ విషయం పైన నేను స్వయంగా కమిషనర్ సుజాతకు 2 దఫాలుగా ఫోటోలు మెసేజ్ చేసినప్పటికీ కూడా మెసేజ్కి స్పందించారు తప్ప కనీసం అక్కడ బస్ షెల్టర్లో బల్లలు ఏర్పాటు చేసేటువంటి పరిస్థితి లేకపోవడంతో అక్కడ వచ్చినటువంటి ఇతర ప్రాంతాలకు మణుగూరు కావచ్చు లేదా భద్రాచలం కావచ్చు ఇంకా దూర ప్రాంతాలకు వెళ్ళేటువంటి ప్రయాణికులకు తీవ్రమైనటువంటి అసౌకర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. వృద్ధులు అలాగే పిల్లతల్లులు, చంటి పిల్లతల్లులు అలాగే గర్భిణీ స్త్రీలు ఇక్కడ బస్ షెల్టర్ వద్ద నిలబడి గంటల తరబడి బస్సుల కోసం నిలబడేటువంటి పరిస్థితి ఏర్పడింది. లేదా నేలపైన కూర్చున్నటువంటి దయనీయ పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రోడ్డు మీద ప్రధాన రహదారి అయినప్పుడు కనీసం అడుగుండా వెళ్ళేటువంటి వాళ్ళు అధికారులు కమిషనర్ కావచ్చు లేదా జిల్లా అధికారులు కావచ్చు కనీసం అక్కడ కన్నేసి చూడనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులకు ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ కనీసం ఈ యొక్క బల్లలు ఏర్పాటు చేయలేని దయనీయ స్థితిలో ఉందంటే ఈ యొక్క నగరపాలక సంస్థలో ఏ విధమైనటువంటి ఇబ్బందులున్నా కూడా ఇదే పరిస్థితి అని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇకనైనా ఈ యొక్క కార్పొరేషన్ అధికారులు, జిల్లా స్థాయి కలెక్టర్ కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు వెంటనే స్పందించి ఈ యొక్క బస్ షెల్టర్ వద్ద కనీసం కూర్చోడానికి బల్లలు వేసవికాలం రావడంతో కనీసం అక్కడ మినరల్ వాటర్ కాకపోయినా కానీ సలివేంద్రం లాంటిది ఏర్పాటు చేసి ప్రయాణికుల సౌకర్యార్థం యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీడియో జర్నలిస్ట్ రమేష్తో శ్రీనివాస్, సివిఆర్ న్యూస్, భద్రాద్రి కొత్తగూడెం.